అందరికి నమస్తే. జనాల డబ్బులు చేతుల్లో జేబులో ఉంటే కాదు, మీ ఇంట్లో పోపుల డబ్బాల లోపల దాపెడితే కూడా అవి గుంజుకోనికే ప్రభుత్వం సిద్ధమైంది. 2 రకాల ట్యాక్సులు జనాల మీద నెత్తిన పిడుగుల్లాగా తీసుకొచ్చింది. ఒకటి ఎల్ఆర్ఎస్, 2 జీహెచ్ఎంసీ ఏరియాలో కొత్తగా కట్టే ట్యాక్సులు, కొత్త ట్యాక్సులు. ఏందంటే ఖాళీ ప్లాట్ ఉన్నా డబ్బులు వసూలు చేయబోతుంది గవర్నమెంట్. మీరు ఎప్పుడో కట్టున్న ఇల్లున్నా కూడా ట్యాక్స్ వసూలు చేయబోతుంది గవర్నమెంట్. ఎడుదిరిగి మీ దగ్గర నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ చేసేసింది ఆల్రెడీ. ఎల్ఆర్ఎస్ తెలుసు కదా, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. ఎల్ఆర్ఎస్ విషయంలో ఈ మధ్య కొన్ని పేపర్లు చాలా జనాలను పిచ్చోళ్ళు చేసినట్టు రాస్తున్నాయి వార్తలు. ప్రజలకు గుడ్ న్యూస్, ఎల్ఆర్ఎస్ పురోగతి, ఎల్ఆర్ఎస్లో వెసులుబాటు. ఏం వెసులుబాటు? అది జనాలకు గుడ్ న్యూసా? జనాల డబ్బులు గుంజుకోవడానికి గుంజుకోవడం గుడ్ న్యూసా? ఎల్ఆర్ఎస్ 2020లో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది జనాల నుంచి ఆ గవర్నమెంట్ మీద. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్, అప్పుడున్న బీఆర్ఎస్ 100 సీట్లకి వెళ్ళి 52 సీట్లకు పడిపోయింది, జస్ట్ బికాస్ ఆఫ్ ఎల్ఆర్ఎస్. ఎల్ఆర్ఎస్ ఎవరితో తీసుకోవాలంటే, ఇప్పుడు అప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి కొన్ని ఉన్నాయి. ఏంటివి అవి? వెంచర్లో అప్పటిదాకా అమ్మకం కానీ ఉంటాయి కదా ఖాళీ ప్లాట్లు, ఏంటివి? హెచ్ఎండిఏ కానీ లేకపోతే మిగతా పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్తో ఉన్న వెంచర్లలో అప్పుడు ఆపేసినారు. డిటిడిసి అప్రూవల్ ఉన్నా లేకపోతే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నా అది ఓకే. కానీ అవి లేనివి 2015 కన్నా ముందు ఉన్న చాలా వెంచర్లు, 2015 తర్వాత కూడా పాత డేట్లో వచ్చిన చాలా వెంచర్లు, ఆ వెంచర్లకు ఎల్ఆర్ఎస్ వసూలు చేయాలి. ఇప్పుడు ఎప్పుడో ఉన్న ప్లాట్కు ఇప్పుడు మనం కట్టాలి. తాత మీసం పెంచుకున్నందుకు మనం ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మన తాత మీసం పెంచుకున్నందుకు అప్పుడు వదిలేసిండ్రు, ఆ గవర్నమెంట్ వదిలేసింది, కానీ ఇప్పుడు మనం కట్టాలి. మనకి ఎవరో మన తాతనో మన నాయననో ఒక ప్లాట్ గిఫ్ట్ కింద ఇస్తే, లేకపోతే మన కష్టంతో మనం ఒక ప్లాట్ కొంటే దాని మీద ఎల్ఆర్ఎస్ 14%, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూలో 14% అంటే మాటల 1,14,000 రూపాయలు కట్టాలి. 1,14,000 ఏ లెక్క ప్రకారం డబ్బులు వసూలు చేస్తారు? వీళ్ళే కదా అబ్జెక్షన్ చేసింది. బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, అసలు ఎల్ఆర్ఎస్ మాఫీ చేయాలి, మొత్తం గవర్నమెంట్ ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని. కరెక్టే, ఉచితంగానే రెగ్యులరైజ్ చేయాలి. ఈ ఎల్ఆర్ఎస్ ఎవరి కోసం కట్టించుకుంటున్నారు మీరు? ఆ పాత వెంచర్లలో ఎవరైతే వెంచర్ యజమానులు అమ్ముకోలేదో కొన్ని ప్లాట్స్ ఉంటాయి, అవి అమ్ముకోనివి, వాటి రిజిస్ట్రేషన్ అంతా ఆగిపోయింది. వాళ్ళతోనే వసూలు చేయండి. ఆ వెంచర్ వాళ్ళు డబ్బులు బాగుంటాయి, వాళ్ళతో డబ్బులు వసూలు చేయండి ఎల్ఆర్ఎస్ పేరు మీద. కానీ ఇండివిజువల్ ప్లాట్స్, ఇండివిజువల్గా కొన్నోళ్ళు ఉంటారు కదా, ఆ జనాల నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేస్తుంది ప్రభుత్వం? ఇదేమి మతలబు? మీరే కదా వద్దన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరే ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు? మొత్తం 25 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి 2020లో. 25 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 1,06,921, హెచ్ఎండిఏ 3,57,361 హెచ్ఎండిఏ పరిధి ఓవరాల్గా. ఇది పురపాలక నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలు చూసిండ్రా? పురపాలక నగరపాలక సంస్థలు అంటే 13,54,467 అంట. అంటే ఇక్కడ ఉండేది ఎవరు? ఈ పురపాలక నగరపాలక సంస్థలు ఉండేది ఎవరు? జనం, మధ్యతరగతి, తర్వాత మిడిల్ క్లాస్, వాళ్ళ ప్లాట్లు ఉంటాయి అక్కడ ఎవరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వీళ్ళ ప్లాట్లు ఏమి ఉండవు, ఏ పార్టీలో ఉండవు. అంత కింది స్థాయిలో ఉండే వాళ్ళు ఏదో కష్టపడి రూపాయి దగ్గర పెట్టుకొని కూడబెట్టుకొని కొన్న ప్లాట్లు, బిడ్డల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే ముందు ఇల్లు కట్టుకుందాం అనుకున్న ప్లాట్లు అవి. ఆ ప్లాట్లకి ఇప్పుడు జుట్టు పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను వసూలు చేస్తుంది గవర్నమెంట్ 14%. 3 నెలల టైం అంట. 3 నెలలు అంటే నాకు తెలిసి ఇక టైం దగ్గర పడ్డది. అందుకే శుతిమెత్తగా వార్తలు రాపిస్తున్నారు మీడియాలో. మీకు మంచి జరగబోతుంది, మీ గుడ్ న్యూస్. ఎట్లుందంటే వెన్న ఊస్తున్నారనమాట. వెన్న ఊసి ఓనాడు కత్తితో పొడుక్కున పొడుస్తారు. మనకు వెన్న ఊస్తుంటే మంచిగానే అనిపిస్తుంది. కత్తితో ఉడవడానికి అదంతా ప్రిపరేషన్. మన దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఇదంతా ప్రిపరేషన్. ఎల్ఆర్ఎస్ పేరుతోన జనాల ముక్కు విండి వసూలు చేయబోతుంది గవర్నమెంట్. ఎల్ఆర్ఎస్ దగ్గర 15,000 కోట్ల రూపాయలు వస్తాయంట. 15,000 కోట్ల రూపాయలు జనాల దగ్గర నుంచి వసూలు చేయడానికి ప్లాన్ చేసిందంటే అర్థం చేసుకోండి ఏం జరగబోతుందో. ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరు డబ్బులు కట్టాల్సిందే. ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరు కట్టకపోతే మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాదు. ఇంకా మీ ప్లాటు ఎల్ఆర్ఎస్ ఉండదు మీ ప్లాట్కి. వాళ్ళు ఎప్పుడో ఉన్న ప్లాట్కు ఎప్పుడో వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారు. ఇప్పుడు ఎందుకు కట్టాలి? మీకు డబ్బులు అవసరం ఉంటే కట్టాలి, మేము పన్ను కట్టాలనా? అంతకుముందు ఉంటున్న ఏమో పన్నులు అంటే జుట్టు పన్ను, ఆ పన్ను, ఈ పన్ను ఉండేదంట గతంలో, ఔరంగజేబ్ కాలంలో. ఇప్పుడు వీళ్ళు ఔరంగజేబుల కన్నా అసూరు తయారైనారు పన్నులు వసూలు చేయడానికి. ఇంకా అదే ఒక్కటే కాదు, ఇంకా ఖాళీ వెంచర్లకు కూడా అన్నట్టు, ఖాళీ వెంచర్లకు కూడా ఇది ఖాళీ వెంచర్లకు కట్టాల్సిందే. జిహెచ్ఎంసీలో కొత్త ట్యాక్సులు. ఇది ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు కదా,
ఎప్పటి నుంచో మీ తాతల ఇళ్ళకి వెళ్ళి మీ నాయన కట్టిన ఇండ్లు, మీరు కట్టిన ఇండ్లు అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కొలవాలంట. కొలిచి పాత ట్యాక్స్ కాదు కొత్త ట్యాక్స్ విధానంలో మీతో వసూలు చేయాలి పైసలు. అందుకే కొలతలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఉప్పల్ ఏరియాలో, అప్సిగూడ ఏరియాలో, హైదరాబాద్లో స్టార్ట్ అయింది అది. తర్వాత టౌన్లో కూడా ఉంటుంది. మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నెక్స్ట్ గవర్నమెంట్ చేయబోతుంది సవరింపు అనమాట. ఇప్పటిదాకా మీరు సంవత్సరానికి 6,000 రూపాయలు కట్టేది 12,000 రూపాయలు కాబోతుంది ట్యాక్స్. అందుకే ఆ కొలతలు. మేము జియో ట్యాగ్ చేస్తున్నాం, మీకు ఏంటివి అవి క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నాం ఇల్లుకు. అది ఎట్లుందంటే బాగా తన్ని కర్రు కాల్చి వాతాలు పెట్టి పట్టుచీర కట్టినట్టుంది కథ. కర్రు కాల్చి రామరాజు లుంగి కట్టుకున్నట్టుంటుంది ఇది. బాగా దొబ్బనికే, పైసలు దొబ్బనికే జనాల దగ్గర నుంచి ఈ 2 ట్యాక్సులు ఈ డిసెంబర్ లోపు వసూలు చేయాలి. ఆల్రెడీ ఆగస్ట్ అయిపోతుంది కదా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల్లో మీ దగ్గర నుంచి ఒకసారి కొత్త ట్యాక్స్ విధానం వచ్చిందంటే అంటే మీ దగ్గర ఆల్రెడీ కొలతలు స్టార్ట్ అయినాయి, కడుతున్నారు, ఆల్రెడీ కొలుస్తున్నారు క్యూఆర్ కోడ్ పేరు మీద. కొలిచిన తర్వాత మీకు ట్యాక్స్ వేస్తారు. ఇంకా పాత ట్యాక్స్ ఉండదు. పాత ట్యాక్స్ ఎందుకు ఉండదు అంటే అప్పుడున్న లెక్క ప్రకారం అప్పుడు జిహెచ్ఎంసీ విధి విధానాల ప్రకారం అప్పుడు చేసిర్రు. ఇప్పుడు కొత్తగా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికే అప్పుడు మీరు తక్కువ కడుతున్నారని జిహెచ్ఎంసీ అనుకుంటుంది. మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికే అవన్నీ క్యూఆర్ కోడ్లు, తర్వాత జియో ట్యాగింగ్లు ఇవన్నీ దానికోసమే. ఒక పక్క ఎల్ఆర్ఎస్, ఒక పక్క జిహెచ్ఎంసీల కొలుతాలు, ఈ 2 కలిసి జనాల దగ్గర నుంచి ఇదొక 15,000 కోట్లు. ఇది జిహెచ్ఎంసీది. ఇక్కడ వెంచర్లు ఏమి ఉండవు కదా, జిహెచ్ఎంసీలో వెంచర్లు ఉండవు, ప్లస్ ఖాళీ ప్లాట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి కట్టిన ఇళ్ళ మీద వసూలు చేయబోతున్నారు అన్నమాట. ఎడు తిరిగి ఔరంగజేబు వారసులని అనిపించుకుంటున్నారు వీరు. ఔరంగజేబు వారసులు వీళ్ళు. అందుకే మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఇంకా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇప్పటిదాకా కడుతున్న డబ్బులకు ఆల్మోస్ట్ డబ్బులు వస్తాయి. దగ్గర ప్రతిసారి 10,000 కోట్లు, ఇట్లా మొత్తం 25,000 కోట్లు ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఈ డిసెంబర్కి ఇది ఇంకా ప్రతిసారి 10,000 కోట్లు ఎక్స్ట్రా వస్తాయి వీళ్ళకు. పన్నులు వసూలు ఆల్రెడీ కడుతున్న దానికి డబల్ కట్టాలి. ఇట్లా మొత్తం మన దగ్గర నుంచి జుట్టు పన్ను, ప్లాటు పన్ను, ఖాళీ ప్లాటు పన్ను, ఇల్లు కట్టుకుంటే దానికి ఒక పన్ను, మొత్తం పన్నులు కట్టి ఔరంగజేబు వారసులకు వీళ్ళు వారసత్వం తీసుకోబోతుంది గవర్నమెంట్. జనం అలర్ట్గా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.